अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। संगारेड्डी तलबा में नोटबुक्स की तकसीम। धन्वंतरी न्यायी ब्राह्मण सेवा संगम के ज़ेर एहतमाम तालीमी सामान की फरहमी। संगारेड्डी तलबा में तालीम के फ़रोग़ और इन्हें ज़रूरी तालीमी सहूलियात फराहम करने के मकसद से धन्वंतरी न्यायी ब्राह्मण सेवा संगम ज़िला संगारेड्डी कमेटी के ज़ेर एहतमाम नोटबुक्स तकसीम करने की तकारीब शानदार अंदाज में मुनक़िद की गई। इस मौके पर ज़िला सदर मामिला नागभूषणम साई राम ने खिताब करते हुए कहा कि समाजी खिदमात के तहत गरीब और मुतवासित तबके के तलबा को ज़रूरी तालीमी माउनात फराहम करना तंजीम का बुनियादी मकसद है। इन्होंने कहा कि मुस्तक़बिल में भी तलबा की फलाह बहबूद के लिए इस तरह की खिदमात पर मबनी सरगर्मियों को मज़ीद वसाअत दी जाएगी। इस तकारीब में तंजीम के अज़ाज़ी सदर लक्ष्मण न्यायी, ख़वातीन सदर अनसुया, मेहमान खुसूसी लेबर ऑफिसर यादయ్య के अलावा प्रकाश राजाराम, चेरियाल अंजनेलू, मुरली वीरయ్య, शिवकांत न्यायी, शीशैया साई और सुभाष समेत दीगर अफराद ने शिरकत की और तलबा में नोटबुक्स तकसीम किए। इस मौके पर मुक़र्रिरीन ने तलबा को नसीहत की कि वो आला मकासद मकसद का तयन करते हुए मेहनत और लगन से तालीम हासिल करें और मुआशरे के लिए एक मिसाली किरदार बने। इन्होंने कहा कि इस तरह की फलाही सरगर्मियों से तलबा में ख़ुद एतमादी पैदा होती है और मुआशरे में तालीम के तने मज़ीद बेदारी पैदा की जा सकती है। इस तकारीब में मुकामी अफराद, तंजीम के अरकान, वालिदैन और तलबा की बड़ी तादाद ने शिरकत की और मुंतज़मीन की खिदमात को सराहाया। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। जिला कमिटी आध्वर्యంలో జిల్లాల మనకు సాయం చేసే పెద్ద మనుషుల ఆధ్వర్యంలో మరి నేడు వీరందరికీ పిల్లలకు మన నాయక పిల్లలందరికీ మరి విద్యా ప్రాధాన్యత కాబట్టి విద్యకు సంబంధించిన కిట్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సంగారెడ్డి పట్టణం నందు। దానికి జిల్లా కమిటీ పిల్లల తల్లిదండ్రులు అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయము। అదేవిధంగా సమాజంలో అందరము కొంత సేవ చేయాలని ఒక దృక్పథం ఉంటుంది కాబట్టి ఎవరి సేవలో వాళ్ళు కొంచెం సాయం చేసి మన నాయ బ్రాహ్మణులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। అందులో భాగంగా మరి ఇక్కడ వచ్చిన నాయ బ్రాహ్మణ పెద్దలందరూ వారి వారి వ్యక్తిగతంగా ఒక సందేహాలు ఇవ్వడం జరుగుతుంది। ఎందుకంటే సంఘం అంటే ఏంటి, సంఘంలో ఉండవలసిన విధి విధానాలు ఏముంటాయి, దాని మీద సంఘంలో ఉన్నటువంటి ఈ నాయ బ్రాహ్మణ సంఘంలో ఉన్న నాయ సోదరులు మరి మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఏ విధంగా విద్యార్థులం కావాలి, విద్యనే ప్రధానమైంది పిల్లలకు। మన దాంట్లో కూడా శిక్షణ ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించడము పిల్లలకు నేర్పాలి, సమయానికి లేచి కాలకృత్యాలు చేసుకొని మనము తల్లిదండ్రుల మాటలు వింటూ గురువుల మాటలు వింటూ విద్య నేర్చినప్పుడు భవిష్యత్తులో నాయ బ్రాహ్మణులు అట్టడుగు వర్గానికి ఉండరు। మనం కూడా అందరితో ఎదిరించే శక్తి ఉంటుందనే భావనతోటి మనం అందరం విద్యార్థులము చదువుకోవాలనే భావనతోటి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది। పెట్టుకొని మన నాయ బ్రాహ్మణ పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం పెట్టినాం। మరి ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది। మేము పల్కా బల్పం పట్టుకో స్కూల్ పోయిన జమానా మరి ఇప్పుడు ఏంటి పల్కా తెలియదు, బల్పం తెలియదు। ఏంటంటే మనము అయినంత మట్టుకు ప్రభుత్వ స్కూళ్ళల్లో పోయి ప్రిపరేషన్ చేయండి। ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు ఎవరైతే ఉన్నారో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మన ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ కూడా కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పెద్ద నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కాదు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే తక్కువ జీతాలు ఇస్తారు, తక్కువ జీతాలకు అది చేసుకుంటారు।
అందుకే ఎక్కువ మటుకు ప్రిఫరెన్స్ ప్రభుత్వ పాఠశాలకి ఇవ్వండి. ప్రభుత్వంలో కూడా ఇది మన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా అయింది ప్రభుత్వంలో కూడా. అయినంత మటుకు మీరు ప్రభుత్వ స్కూల్కి ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తే పిల్లలు పంపించడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం నాయి గ్రామాల దాంట్లో ఇప్పుడు రోజు కష్టపడితే నేను ఆదాయం ఎంత వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకరి నుంచి కంపేర్ చేసుకొని మన పిల్లలను అదే వీళ్ళు ఈ స్కూల్ పంపిస్తారు ఆ స్కూల్ పంపిస్తారని పోతారు. కానీ దానికన్నా మంచి క్వాలిఫైడ్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్. ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు యాదయ్య నాయక్ గారు మరియు సుకుమార్ గారు, మీరంతా వారందరికీ మన ఈ గురికల్ గ్రామం నుంచి వచ్చిన వెంకటేష్ నాయక్, రామచంద్ర నాయక్ మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సాయి నాయక్ అందరికీ కూడా చేసిన విద్యార్థులందరికీ కూడా జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరము మన అధ్యక్షులు నాగభూషణ్ నాయక్ గారు మన సంఘాన్ని మన కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చి మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చి విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు, బుక్లు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇట్లా మనం పంచే కార్యక్రమం పెట్టిండు. అదే రకంగా ఈ సంవత్సరం పెట్టాడు. ఇది కూడా మీరు అందరూ వచ్చినందుకు సంతోషం. మన ప్రభుత్వ పాఠశాలలకు మన పిల్లలను అందరినీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా పెద్ద ఎత్తున చదువుకొని మంచి విద్యావంతులైనటువంటి ఎడ్యుకేటర్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల ఫీజులు గుంజుతున్నారు. కానీ చదువు ఏం చెప్తున్నారు, మూతకోలే బుక్కులు మెడలేసి పంపిస్తున్నారు. కానీ చదువు మాత్రం అంత మన పిల్లలకు కానీ ఏ పిల్లలకు కూడా అవ్వడం లేదు. అదే ప్రకారంగా మనము ప్రభుత్వ స్కూళ్ళ లోపలికే మన పిల్లలకు పంపాలి. నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. ఈ విషయాన్ని పిల్లల గురించి ఒక కార్యక్రమం తీసుకోవడం అనేది మన అధ్యక్షులు పట్టణ జిల్లా అధ్యక్షులు నాగభూషణ్ గారు చెప్పడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషించాను. పిల్లలను మనము ఏ విధంగా మోల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్దదైన తర్వాత ఆ రకంగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు సామెత ఉన్నది, ముక్కై వంగనిది మానై వంగుతుందా అనేది ఒక సామెత. మన పిల్లలను ఏ విధంగా వారికి మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు చెప్తూ వాళ్ళని పెంచుతూ ఉంటుంటే వాళ్ళు ఇంత ఎదిగి ఈ సమాజానికి కూడా వాళ్ళు ఎంతో సేవ చేసేయడానికి అవకాశం ఉండడానికి ఇలాంటి సమావేశాలు అనేది వారి మనస్సులో దృఢంగా నిశ్చయించుకొని వారు కూడా మేము పెద్దగైన తర్వాత ఇలాంటి సమావేశాలు నిర్వహించాలి, మేము కూడా బాధ్యులం కావాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి ఇప్పటి నుండి ఒక మొదలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ బుక్స్ పెన్సిల్ ఇవన్నీ పంచడం అనేది కాకుండా ఇలాంటి వీళ్ళు పెద్దదైన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చెయ్యాలి అనే కోరిక కూడా వాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి ద్వారా కూడా వాళ్ళు కూడా పెద్దదైన తర్వాత మేము ఇలా చేస్తాము, మేము కూడా ఇలాగే చెయ్యాలి, మేము కూడా ఇలా ఉండాలి, ఇలా ఆలోచన చేయాలి అనే దృక్పథం ఇక్కడ నుండే ఏర్పడుతుంది.